అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము ఏప్రిల్ 11వ తారీఖున వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. మనలో అనేకులము హన్నావలే ప్రార్థించుచున్నాము. ఉద్యమం కొరకు ఉపవాసముండి రాత్రింబగళ్ళు అనేకులము ప్రార్థించుచున్నాము. మన ప్రార్థనలు స్వార్థముతో కూడినవి. దేవుడు మన స్వంత ఏర్పాటు మార్గము ప్రకారము పని చేయవలని కోరుదుము. అయితే మనం ఇంకనూ దేవుని అక్కరను గుర్తించినందున దేవుడు ప్రార్థనకు జవాబివ్వడు. మనకు అక్కరి ఉన్నది, అయితే దేవునికి కూడా అక్కరి ఉన్నది. మనము దేవుని అక్కరను గుర్తించనిదే ఆయన ప్రార్థనకు జవాబివ్వడు. దేవుని సేవకులమైన మనము ఉత్తర ఇండియా, దక్షిణ ఇండియా, ఆఫ్రికా, ఐరోపా, అమెరికా మరి ఏ ప్రాంతమైనను సరే దాని పట్ల దేవునికి గల అక్కరను గుర్తించుటకు ప్రార్థించవలెను. కొన్ని ఏండ్ల క్రిందట దేవుడు ఒక స్థలంలో పనిచేసినందున తిరిగి అచ్చట అట్లే పని చేయవలనని కోరుట తప్పు. అది మన తలంపు. అందుకే మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చుటలేదు. హన్నా ద్వారా ఎట్లు ప్రార్థించవలనో మనము నేర్చుకుందుముగాక. మానవుడు లేకుండా దేవుడు పనిచేయడు గనుక ఆయనకు ఒక వ్యక్తి అవసరము. హృదయపూర్వకముగా హన్నా దేవునికి ఒక వ్యక్తిని ఇచ్చెను. ఆ వ్యక్తి కొరకే దేవుడు వేచి ఉండెను. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.